శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. గ్రూప్ సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ నిత్యము చదువుకుంటున్నటువంటి భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈవేళ మనం 10వ అధ్యాయం విభూతి యోగము నుండి 42వ శ్లోకం చివరి శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృస్తం ఏకాంశేన స్థితో జగత్. భగవానులు చెబుతూ ఉన్నారు, విభూతి యోగం చివరి శ్లోకమునందు, అర్జున, విస్తారమైన ఈ విభూతి జ్ఞానముచే నీకేమి ప్రయోజనము అని అర్జునుల వారిపైన ప్రశ్న వేశాడు. నీ విభూతుల్ని నాకు తెలియజేయండి కృష్ణ, మీరు ఎక్కడెక్కడున్నారో నేను తెలుసుకోవాలని అడిగినటువంటి ప్రశ్నకి చివరి శ్లోకములో నా యొక్క విభూతులు తెలుసుకున్నందువలన నీకేమి ప్రయోజనం అని, నేను ఈ జగత్తునంతను ఒక్క అంశము చేత వ్యాపించి ఉన్నాను అని తెలుసుకును. నేను ఒక అంశం చేత ఈ జగత్ అంతా కూడా వ్యాపించి ఉన్నాను అని తెలుసుకును అర్జున. ఈ ప్రకారముగా భగవద్ విభూతిని ఎంత తెలుసుకొని నన్ను ఇంకను తెలుసుకొనవలసినది మిగిలి ఉండును కావున అంతము లేని ఈ వర్ణనల వలన నీకేమి ప్రయోజనమని భగవానుడు అర్జునునకు హితబోధ చేయుచున్నారు. అవి అన్నీ ఏ ఒక్క పరమాత్మ చైతన్యము చే వ్యాపింపబడి ఉన్నవో, ధరింపబడి ఉన్నవో ఆ ఒక్క దానిని తెలుసుకొనిన చాలునని వచ్చించుటయుగును. ఈ జగత్తంతయు పరమాత్మ యొక్క ఒకానొక అంశము చేతని వ్యాపింపబడి ఉన్నదని చెప్పబడుటచే భగవానుని అనంత శక్తి విశ్వవ్యాపకత్వము వెల్లడియగుచున్నది. ఈ అనంత కోటి బ్రహ్మాండములన్నీయు ఎంతయో విశాలములని అయినను భగవానుని ఏ ఒక్క అంశము చేతను అవి అన్నీ వ్యాపింపబడి ఉన్నవని, ఇంకను ఎన్ని అంశములలో మిగిలి ఉన్నవి అని నీవు తెలుసుకొనము. ఎన్ని తెలుసుకున్నా ఇంకా కూడా మిగిలే ఉంటుంది. అనంతము కాబట్టి, దీనికి అంతము లేదు కాబట్టి. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అను పురుష సూక్త వచన మీ అర్థమునే కదా తెలియపరుస్తూ ఉన్నది. దీనిని బట్టి భగవానుని ముందు ఈ విశ్వమంతయు ఎంత అల్పమైనదో మనకు గోచరింపవుతూ ఉన్నది. మరియు ఏ మహనీయుని ఒకానొక అంశము చే ఈ జగత్తంతయు పరియోక్తమై ఉన్నదో అట్టి పరమాత్మ యొక్క అఖండ శక్తిని మనుజుడు జోహారులర్పింపవలసి ఉన్నది. అట్టి సర్వేశ్వరుని వినమ్ర చిత్తుడై అనన్య భక్తితో సేవించిన అతడు ధన్యుడు. సేవించవలసి ఉన్నాడు, అది వారి ధర్మం. వారి అనంత శక్తిని, విశ్వవ్యాపకత్వమును, విరాట్ రూపమును తలంచుకొని అల్పుడగు జీవుడు తన గర్వమును అహంకారమును పారద్రోలవలెను. అతని ధనము గాని, అధికారము గాని, బలము గాని, శక్తి గాని సర్వేశ్వరుని అనంత తేజము యొద్ద ఏ పాటిది? ఇంతియే కాదు. ఇంకను పైకి పోయి విచారించినచో ఈ దృశ్య జాతమంతయు మిథ్యయై కల్పితమై ఉన్నట్లు తెలియగలదు. సత్య వస్తు ఒక్క పరమాత్మయే అయ్యున్నాడు. అసత్య వస్తు ఎంత పెద్దదైనను గొప్పదైనను దానికి విలువ ఒకంతైనను లేదు. స్వప్న ప్రపంచం ఎంత గొప్పదైనను జాగృతిని ముందు తీసుకట్టే కదా. కాబట్టి ఈ రహస్యములన్నిటినీ తెలుసుకొని జీవుడు తన అహంభావమును, దర్పమును పారదోలి పరమాత్మను శరణు పొంది కృతార్థుడు కావలెను. ఈ విభూతి యోగములను నేర్చుకుని పాఠము ఇది. ఈ జగత్తంతయు దేనిచే వ్యాప్తమై ఉన్నది అంటే పరమాత్మ యొక్క ఒకానొక అంశముచే వ్యాప్తమై ఉన్నది. భగవత్ స్వరూపమనంది విశ్వమంతయు పరిగణింపబడ జాలనంత అల్పమై ఉన్నదని
మనకు తెలియబడుతూ ఉన్నది. భగవద్గీత 10వ అధ్యాయం సంపూర్ణమైనది ఈ రోజుకి. ఇక రేపటి నుండి విశ్వరూప సందర్శన యోగం మొదలవుతుంది. భగవద్గీత 18 అధ్యాయములను రోజుకు ఒక్క శ్లోకం చొప్పున మనం చదువుకోవాలి అనుకున్నాం. అందులో ఉన్నటువంటి మర్మ ధర్మాలను తెలుసుకుంటూ ఉన్నాం. గ్రూపులో ఉన్నటువంటి సభ్యులు, జ్ఞానులు, విజ్ఞానులు ఎంతోమంది వింటూ ఉన్నారు. ఇని వారి యొక్క అతి మధురమైనటువంటి భావములను, అనుభూతులను నాకు పర్సనల్ నంబర్కి ఫోన్ చేసి తెలియచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ సదా అందరము కూడా భగవద్గీతకు అంకితమై నిజమేమిటో తెలుసుకొని మానవ జన్మగా జీవిస్తూ మానవుడు మాధవుడుగా ఎదిగే ఒక శక్తి మనందరికీ గురుదేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.